హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ ఆఫ్ రాజీ డ్రీమ్స్. నా ఛానల్లో మీరు వ్లాగ్స్, డిఐవై, షాపింగ్, ఎంబ్రాయిడరీ ఇవన్నీ చూడొచ్చు. సో ఈరోజు ఏంటబ్బా ఫొటోస్ షేర్ చేస్తున్నాను అనుకుంటున్నారా? సో ఇది ఎక్కడో కనిపెట్టండి, ఆల్రెడీ తెలిసే ఉంటుంది. హైదరాబాద్లో జోల్ ఆఫ్ నిజాం ది మినార్ 100 feet హైట్ ఉండే రెస్టారెంట్ అనమాట. సో ఇక్కడ మనం ఓన్లీ రెస్టారెంట్కి వెళ్ళొచ్చు, పక్కన రిసార్ట్ ఉంటుంది, అది కూడా బుక్ చేసుకోవచ్చు. లేదా ఓన్లీ రెస్టారెంట్కి అయినా వెళ్ళి లంచ్ ఆర్ డిన్నర్ చేసుకోవచ్చు. బట్ ప్రీ బుకింగ్ అనమాట. ఫస్ట్ మనం బుక్ చేసేటప్పుడు ఎంతమందికి బుక్ చేస్తున్నాం అంతమందికి పర్ హెడ్ 1000 కట్టాలి. తర్వాత అవి బిల్లో కట్ చేసుకుంటారు. సో మనం కార్ పార్క్ చేసుకున్న కాడ నుంచి వాళ్ళు డ్రాప్ చేస్తారు ఇక్కడికి. మనం వాక్ చేసేసుకుంటూ ఇక్కడికి మినార్లోకి ఎంటర్ అయిపోవచ్చు అనమాట. ఎంటర్ అయినప్పుడు రిసెప్షన్ కూడా చాలా నీట్గా క్లీన్గా పెట్టారు. మోడల్గా చాలా రాయల్ లుక్ ఉందన్నమాట. సో మనకి వాళ్ళు గెస్ట్ వెల్కమ్స్ కానీ చాలా బాగుంటుంది. అసలు ఎంటర్ అవ్వగానే అసలు రాయల్ ఫీల్ అయిపోతాం అనమాట. ఇది లిఫ్ట్ దగ్గర ఆయన ఎవరో నాకు తెలీదు. బట్ మనం లిఫ్ట్ నుంచి పైకి వెళ్ళగానే లోపలంతా రాయల్ లుక్ ఉంటుంది. అసలు వర్త్ అనిపిస్తుంది. బట్ ఫుడ్ కాస్ట్ అయితే కొంచెం ఎక్కువే, బట్ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ లాగా ఉంటుంది అని చెప్పేసి ఒకసారి వెళ్ళాము. నాకైతే చాలా బాగా అనిపించింది. నా బర్త్డేకి వెళ్ళాను నేను, ఆ రోజు లంచ్ చేద్దామని వెళ్ళాను. అక్కడ నుంచి వ్యూ బాగుంది. మేము వెళ్ళినప్పుడు వర్షం లేదు, బట్ మేము మిడిల్లో ఫుడ్ తినేటప్పుడు అయితే వర్షం పడింది. వ్యూ అయితే చాలా బాగుంది. మొత్తం ఎక్కడ కూర్చున్నా మనకి వ్యూ కనిపిస్తుంది. ఎందుకంటే మొత్తం అంతా గ్లాస్తో ఉంది కాబట్టి ఎక్కడున్న వ్యూ కనిపిస్తుంది. అండ్ మా బుడ్డది అయితే ఫుల్గా ఆడేసుకుంటుంది దానికి. అందరు సైలెంట్గా ఉన్నారు, ఇది మాత్రం అరిచేస్తూ ఉంది. నాకేం చేయాలో అర్థం కాలేదు. సో ఇదైతే డైనింగ్ అనమాట. మొత్తం ఫస్ట్ అయితే పాపడ్ ఇచ్చేసారు, వెల్కమ్ డ్రింక్ ఇచ్చారు. ఇవన్నీ వెల్కమ్ ఫస్ట్ మనం వెళ్ళేందుకు కాంపెన్సేషన్గా ఇచ్చారనమాట. సో మొత్తం అక్కడ అన్ని కట్లరీ మొత్తం సిల్వర్వే ఉన్నాయి. కొన్ని అయితే పింగాణి గ్లాసెస్ అవి ప్లేట్స్ అవి ఉన్నాయి. సో నేనైతే ఫస్ట్ స్టార్టర్స్ ఆర్డర్స్ ఇచ్చేసి బిర్యానీ ఆర్డర్ ఇచ్చాను ఫస్ట్. ఎందుకంటే మా పాప స్టార్టర్స్ తినదు, ఫస్ట్ బిర్యానీ తింటుంది కాబట్టి బిర్యానీ ఆర్డర్ ఇచ్చాను. బట్ కాస్ట్లీయెస్ట్ బిర్యానీ తినాలి అంటే ఇక్కడికే రావాలి. మినిమం 1000 రూపీస్ ఉంది బిర్యానీ అయితే, అంతకన్నా బిలో అయితే లేదు. సో థాలీ అనమాట, వెజ్ థాలీ ఆర్ నాన్ వెజ్ థాలీ పర్ హెడ్ 3000 2500 తీసుకోవాలి. మేమైతే అంత తినలేములే అని చెప్పేసి నేను జస్ట్ బిర్యానీ అని స్టార్టర్స్ ఆర్డర్ ఇచ్చాను. స్టార్టర్ కూడా స్లిజ్లర్ ఇచ్చాను, చాలా బాగుంది. అది కూడా మిడిల్లో వర్షం పడింది, చెప్పాను కదా ఇందాక. మేము వెళ్ళినప్పుడు వర్షం లేదు, మధ్యలో వర్షం ఉంది అని చెప్పేసి. సో అది తినేసినాక మనం ఫస్ట్ పర్ హెడ్ బిల్ పే చేస్తామన్నాం కదా, దాన్ని మన బిల్లులో యాడ్ చేసేసుకొని రిమైనింగ్ మనకి ఎక్స్ట్రా ఏమన్నా అయితే మనం బిల్ పే చేసుకోవాలి. సో అదే అనమాట అక్కడ ప్రాసెస్. సో తిన్నాక మేము మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం, ఫొటోస్ తీసుకుందాం అని చెప్పి తిరుగుతూ ఉన్నాము. ఇదిగో మా బుడ్డదైతే ఇలా ఆడేసుకుంటా ఉంది. మొత్తం కింద ఒక డైనింగే కాదు, పక్కన రిసార్ట్ కూడా ఉంది. ఇక్కడ ఫంక్షన్స్ కూడా చేసుకోవచ్చు. రిసార్ట్లోకి అయితే మనం బుక్ చేసుకోకపోతే నాట్ అలౌడ్, బయట తిరగవచ్చు, బాగుంటుంది. మొత్తం అంతా అంబియన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మొత్తం బయట కూడా చాలా ప్లెజెంట్గా, చాలా మొత్తం చెట్లు అన్నీ పెట్టేసి నీట్గా చాలా బాగుంది అనిపించింది. చాలా రిలాక్స్డ్గా ఉండటానికి బాగుంది అనిపించింది. మీకు కూడా ఎప్పుడైనా వీకెండ్ టైం ఉంటే వెళ్ళి రండి, చూసి రండి, చాలా బాగుంది. కాకపోతే ఫుడ్ కొంచెం ఎక్స్పెన్సివ్, బయట పోల్చుకుంటే ఫుడ్ చాలా ఎక్స్పెన్సివ్ ఇక్కడ మాత్రం. నేను చెప్పాలి అంటే థాలీ అయితే చాలా బాగుంటుంది అన్నారు, బట్ మేమైతే తీసుకోలేదు. బిర్యానీ అయితే ఓకే అనిపించింది, అంత చెప్పినంత అనిపించలేదు కానీ ఓకే అనిపించింది. సో ఇది వీడియో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.